Friends, disclaimer friends. వెల్కమ్ టు మార్కెట్ న్యూస్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ చేసేదానికి ఎలాంటి స్టాక్స్ మనం ఎంచుకోవాలి అనేది మనం తెలుసుకుందాం. ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ సపరేట్ డీటెయిల్డ్ వీడియోస్ చేసి ఉన్నాను, నా ఛానల్లో చూడండి. ఓకే, ఇంట్రాడే ట్రేడింగ్ గురించి ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ ఉన్నాయి, అవి వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది పూర్తిగా. ఓకే, హౌ టు సెలెక్ట్ స్టాక్స్ ఫర్ ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఇంట్రాడే ట్రేడింగ్ ఈజ్ అబౌట్ బయింగ్ అండ్ సెల్లింగ్ ఏ సెక్యూరిటీ ఆన్ ద సేమ్ డే ఇన్ అన్ అటెంప్ట్ టు బుక్ ప్రాఫిట్స్. ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటంటే బయింగ్ స్టాక్స్ కొనడము అమ్మడము ఒకే రోజులో ఉదయం కొని సాయంత్రంలోపు అమ్మేయాలి, అదే రోజు సాయంత్రంలోపు అమ్మేయాలి. ఒకటే రోజులో బై చేయాలి, సెల్ చేయాలి. మార్నింగ్ 9:15 to 3:30 PM లోపు బై చేసి సెల్ చేసేయాలి. లేకపోతే సెల్ చేసి ఫస్ట్ మనకు లేని స్టాక్స్ను సెల్ చేసి మనము మళ్ళీ తర్వాత ఈవినింగ్ లోపు బై చేసేయాలి. దాన్నే ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. మీరు బై చేస్తే సెల్ చేయాలి అదే రోజు, మీరు ఫస్ట్ సెల్ చేస్తే బై చేయాలి అదే రోజు. దాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. ఎందుకు నేను అటెంప్ట్ బుక్ ప్రాఫిట్స్ కోసము, ఈజీ ప్రాఫిట్స్, తొందరగా ప్రాఫిట్స్ కోసం మనము ఒకటే రోజులో ట్రేడింగ్ చేసేదాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటాము. ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎ మార్కెట్ ఆర్డర్ వేర్ యూ డోంట్ ప్లాన్ టు టేక్ డెలివరీ ఆర్ ఫుల్ఫిల్ ఇట్. ఇదేంటంటే మీరు డెలివరీ తీసుకోరు దీన్ని, అదే రోజు కొంటారు, అమ్మేస్తారు, లేకపోతే అమ్మేసి మళ్ళీ తిరిగి కొంటారు అదే రోజు. ఓకే, మీరు డెలివరీ తీసుకోరు. ఓకే, లాంగ్ టర్మ్కు పెట్టుకోరు. అది ఆ స్టాక్ అదే రోజు కొంటారు, అమ్మేస్తారు, లేకపోతే అమ్మి వెంటనే కొంటారు అదే రోజు ఈవినింగ్ లోపు. అది ఇంట్రాడే ట్రేడింగ్. ఇన్ అదర్ వర్డ్స్, ఇఫ్ యూ ప్లేస్ అన్ ఇంట్రాడే ఆర్డర్ టు బై షేర్స్, if you place an intraday order to buy shares, you don't want to buy them but are hoping for the share price to increase and sell them before the end of the trading day. ఓకే, మీరు ఒక రోజులో షేర్స్ కొని వెంటనే అదే రోజు ఈవినింగ్ లోపు అమ్మేసేయాలి ప్రాఫిట్ తీసుకొని. ఓకే, లాస్ అయినా అమ్మాల్సిందే. ఓకే, these orders also allow you to sell shares first even if you don't own them and buy them during the day to square off the transaction. దిస్ అంటే మీరు బై చేస్తారు, తర్వాత సెల్ చేస్తారు. లేకపోతే ఇప్పుడు ఇక్కడ సెల్ చేసి ఫస్ట్ మీకు లేని షేర్లను మీరు అవి కొని ఉండరు, డైరెక్ట్ మీరు అమ్మేస్తారు. ఫస్ట్ బ్రోకర్ స్టాక్స్ను అమ్మేసి తర్వాత ఈవినింగ్ లోపు మీరు ప్రాఫిట్ వస్తే అమ్మేస్తారు. ఈవినింగ్ లోపు ప్రాఫిట్ రాకపోయినా అమ్మాల్సిందే. మీరు అమ్మలేదనుకోండి, బ్రోకర్స్ స్క్వేర్ ఆఫ్ చేస్తారు మీ పొజిషన్ను. ఓకే, స్క్వేర్ ఆఫ్ అంటే క్లోజ్ చేసేస్తారు ఆటోమేటిక్గా మీరు ఈవినింగ్ లోపు అమ్మకుంటే, లేకపోతే అమ్మినేటి కొనకుంటే అదే రోజు. ఓకే, అట్లా వదిలేస్తే ఈవినింగ్ 3:15కు అట్లా వాళ్ళే స్క్వేర్ ఆఫ్ చేసేస్తారు, క్లోజ్ చేసేస్తారు పొజిషన్. ఓకే, ఇన్ ఇంట్రాడే ట్రేడింగ్ సక్సెస్ రిలైస్ హెవీలీ ఆన్ చూసింగ్ ద రైట్ స్టాక్ సిన్స్ యూ ఓన్లీ హ్యావ్ ఎ ఫ్యూ అవర్స్ బిఫోర్ స్క్వేరింగ్ ఆఫ్ యువర్ పొజిషన్. ఇది ఇంట్రాడే ట్రేడింగ్ కాబట్టి ఇంట్రాడే ట్రేడింగ్లో సక్సెస్ అనేది చాలా కష్టము. సక్సెస్ కావాలంటే రైట్ స్టాక్స్ కొనాలి మీరు, లేకపోతే అమ్మాలి, అమ్మి కొనాలి, లేకపోతే కొని అమ్మాలి, అమ్మి కొనాలి లేకపోతే. ఓకే, ఫ్యూ అవర్స్లోనే మీరు వీటిని కొని అమ్మాలి, లేకపోతే అమ్మి కొనాలి. కాబట్టి రిస్క్ ఎక్కువ ఉంటుంది. రైట్ స్టాక్స్ను ఎంచుకోవాలి.
స్క్వేర్ ఆఫ్ చేసే ముందు. ఓకే, అదే ఫ్యూ అవర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, హెన్స్ పికింగ్ ద రైట్ స్టాక్ ఈజ్ క్రూషియల్. ఇక్కడ మీ స్టాక్ రైట్ స్టాక్ ఉంటేనే మీకు లాభాలు వస్తాయి, లేకపోతే నష్టాలు మిగులుతాయి. ఓకే ఓకే ఇప్పుడు ఎట్లా అంటే రైట్ స్టాక్ అంటే పర్చేస్ హై డిమాండ్ ఉండే స్టాక్స్ కొనాలి మీరు. ఏ స్టాక్స్ కొనాలంటే హై డిమాండ్ ఉండే స్టాక్స్, లిక్విడిటీ ఎక్కువ ఉండాలి, బయ్యర్స్ అండ్ సెల్లర్స్ ఎక్కువ ఉండే స్టాక్స్ కొనాలి. లిక్విడిటీ అంటే బయర్స్ ఎక్కువ ఉండాలి, సెల్లర్స్ ఎక్కువ ఉండాలి అదే టైంలో, అప్పుడే అది అమ్ముడు పోతాయి. లేకపోతే మీరు కొన్న తర్వాత అమ్మాలంటే బయర్స్ ఉండరు, అమ్మాలంటే బయర్స్ ఉండరు. ఓకే, బయర్స్ ఉంటేనే కదా మీరు అమ్మేది, మీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అయ్యేది. ఓకే, అందుకు ఎక్కువ మంది బయర్స్, ఎక్కువ మంది సెల్లర్స్, హై లిక్విడిటీ ఉండే స్టాక్స్, హై డిమాండ్ ఉండే స్టాక్స్ కొనాలి మీరు. ప్రైస్ ఫ్లక్చుయేషన్ సో దట్ యూ కెన్ బై లో అండ్ హై, సెల్ హై. బై లోలో కొనాలి మనము, హైలో సెల్ చేయాలి. అంటే తక్కువలో కొనాలి, ఎక్కువలో సెల్ చేస్తేనే మీకు ప్రాఫిట్ వచ్చేది. ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉండాలి రెండిటికి, ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉండాలి, బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉండాలి, ఆ స్టాక్ ప్రైస్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉండాలి. వోలటిలిటీ అంటాం దాన్ని, వోలటిలిటీ. లిక్విడిటీ అంటే బయర్స్ సెల్లర్స్ ఎక్కువ ఉంటారు, వోలటిలిటీ అంటే ఆ షేర్ ప్రైస్ ఎక్కువ పెరుగుతూ ఉండాలా, ఎక్కువ తగ్గుతూ ఉండాలా, హై బీటా స్టాక్ అయి ఉండాలి. అది లో బీటా స్టాక్కు వోలటిలిటీ ఉండదు, ఎక్కువ మంది బయర్స్ ఉండరు, సెల్లర్స్ ఉండరు. వోలటిలిటీ స్టాక్ అంటే ప్రైస్ అప్ అండ్ డౌన్ ఎక్కువ జరుగుతూ ఉండాలి, అప్పుడే మీరు లాభాలు తీయగలుగుతారు తొందరగా, లేకపోతే లాస్లు వస్తాయి. మార్కెట్ ట్రెండ్స్, మళ్ళా మార్కెట్ ట్రెండ్ను బట్టి మీరు చూసుకోవాలి. అప్ ట్రెండ్లో ఉంటే బై చేయాలి, పెరిగితే లాభాలు వస్తాయి. డౌన్ ట్రెండ్ ఉంటే, మార్కెట్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉంటే ఫస్ట్ సెల్ చేస్తారు స్టాక్, బ్రోకర్స్ ద్వారా బ్రోకర్స్ స్టాక్స్ను సెల్ చేస్తారు డౌన్ ట్రెండ్ ఉంటే మార్కెట్. తర్వాత ఈవినింగ్ లోపు బై చేసేయాలి వెంటనే. అప్ ట్రెండ్ ఉంటే మార్కెట్ కొంటారు, మళ్ళీ పెరిగిన తర్వాత అమ్ముతారు లాభానికి. అదే డౌన్ ట్రెండ్ ఉందనుకోండి, ముందు సెల్ చేస్తారు, తర్వాత తిరిగి బై చేస్తారు. ఓకే, అది మార్కెట్ ట్రెండ్స్ అంటే. సెక్టార్ ట్రెండ్స్, సెక్టార్స్ కానీ ట్రెండింగ్లో ఉండాలి. ఏ సెక్టార్, హెల్త్ సెక్టార్ అయినా, ఇన్ఫ్రా సెక్టార్ అయినా, బ్యాంకింగ్ సెక్టార్ అయినా, హాస్పిటాలిటీ సెక్టార్ అయినా, ఏది ఉన్నా కానీ ఆ సెక్టార్ ట్రెండ్లో ఉండాలి. అప్పుడే సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తాయి మీరు స్టాక్స్. మొమెంటమ్ అంటే మొమెంటమ్ ఉండాలి స్టాక్స్లో. ఓకే, టెక్నికల్ అనాలిసిస్ చూడాలి, టెక్నికల్ అనాలిసిస్ చూసి మీరు ట్రేడ్ చేసుకోవచ్చు ఇంట్రాడే ట్రేడింగ్లో. ఇది ఫ్రెండ్స్, మనము ఇంట్రాడే ట్రేడింగ్లో హౌ టు సెలెక్ట్ స్టాక్స్ అండ్ గెయిన్ ద ప్రాఫిట్ ఫ్రమ్ ద స్టాక్స్ అంటే ఇదే. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్. మనము దీంట్లో ఈ వీడియోలో ఇంట్రాడే ట్రేడింగ్లో స్టాక్ సెలెక్షన్ ఎలా ఉండాలి అనేది మనం తెలుసుకున్నాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.